విదేశాల్లో ఉన్నటువంటి సిక్కులకి సంబంధించినటువంటి ఫౌండేషన్ నుంచి డబ్బులు, ఠాగూర్ ఫౌండేషన్ నుంచి డబ్బులు తీసుకుని, వాళ్ళిచ్చిన డబ్బులతో భోజనాలు తను తయారు చేసి తీసుకొచ్చి, తనే అన్నం పెడుతున్నట్టుగా బిల్డప్‌లిచ్చి, ప్రచారం పొంది, భారతదేశంలో ఏదైతే హిందుత్వ భావజాలం తప్పు అని నిరూపించేందుకోసం కాక్రోచ్ జనతా పార్టీ, డీప్ స్టేటు, ఠాకూర్ ఫౌండేషన్ వీళ్ళందరూ కలిసి వేసిన ఎత్తుగడలో భాగంగా సన్యాసపు అలంకరణలో ఉన్నటువంటి కొంతమంది వచ్చి, బ్రాహ్మణ వేషధారణలో ఉన్న కొంతమంది వచ్చి, జునైద్‌తో కలిసి డాన్సులు వేసినటువంటి చూసాం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర. అతను ఇప్పుడు విక్టిమ్ కార్డ్ ప్లే చేయటం ప్రారంభించాడు. కొత్త విచిత్రమైనటువంటి వాదన తెర మీదకి తీసుకొచ్చాడు. ఏంటంటే వాళ్ళ అబ్బాయిని బొట్టు పెట్టుకుంటేనే స్కూల్లో సీట్ ఇస్తాం అన్నారట. ఇది పచ్చి దుర్మార్గమైనటువంటి అబద్ధం. హిందువుల మీదన కావాలని వేసే అభాండం. బొట్టు తీసేస్తేనే స్కూల్లో చేర్చుకుంటామని క్రైస్తవ సంఘాలు మిషనరీ స్కూళ్ళలో చెప్తారు. అలాగే ఇస్లామిక్ స్కూళ్ళలో చెప్తారు బొట్టుతో రావడానికి వీల్లేదని. అంతే తప్పించి బొట్టు పెట్టుకుంటేనే స్కూల్కి రానిస్తామని భారతదేశంలో ఏ స్కూలోడు చెప్పడు. ఇంక్లూడింగ్ ఆర్ఎస్ఎస్ స్కూళ్ళలో కూడా చెప్పరు. ఇక బొట్టు పెట్టుకుంటే మంచిదని చెప్పి నేర్పుతారేమో కానీ, లేకపోతే రావద్దు స్కూల్కి అని ఎవడో చెప్పడు. అంటే ఇతను కావాలని విక్టిమ్ కార్డ్, ముస్లింలను విక్టిమ్స్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. దేశంలో విద్యా వ్యవస్థ గురించి చూసే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు తమ పిల్లలకి సంబంధించి ఏం చెప్తారు స్కూళ్ళల్లో అన్నటువంటిది. కాబట్టి ఇక్కడ సంథింగ్ ఏదో గేమ్ నడుస్తోందన్నది మరోసారి స్పష్టమవుతుంది.